మేడం ఎస్ఎస్ఎంబి 29 క్లిప్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉన్నది? చూశాను, చిన్న క్లిప్ వచ్చింది. మహేష్ బాబు గారు వచ్చి నడుచుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద నిలబడతారు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి మరి. రాజమౌళి గారు చాలా గట్టిగా చూస్తారు. ఇప్పుడు అంటే వర్క్ పరంగా చూసుకుంటే ఈ చిన్న క్లూ కూడా బయటగా తీవరు. మరి అటువంటిది 30 సెకండ్స్ క్లిప్ అసలు ఎలా బయటకు వచ్చింది అనుకోవచ్చు? నిజంగా ఆయన పర్మిషన్ మీద వచ్చిందా? ఆయన పర్మిషన్ మీద అయితే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఒక పెద్ద డైరెక్టర్ ఏదైనా మూవీ తీస్తున్నాడంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అది ఎవరో తెలియకుండా చేసినట్టున్నారు. ఈరోజు నేను మూవీ చిన్న క్లిప్ కూడా నేను చూశాను. మార్నింగ్ చూసినప్పుడు అయితే అది పబ్లిక్ గానే ఉంది. చాలా ఛానల్స్ లో అయితే పడింది. బట్ ఇప్పుడు ఈవినింగ్ చూస్తే మాత్రం అది ప్రైవేట్ లో చూపిస్తుంది. అంటే ఏంటి, రాజమౌళి గారు గట్టిగా ఎవరికో దెబ్బ ఇచ్చారని చెప్పేసి. సో అదనమాట. రాజమౌళి గారికి తెలియకుండా అది బయటకు వచ్చింది, తెలిసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. అంతే కదా, ఆబ్వియస్లీ. ఓకే, చూస్తే ఈ ఎస్ఎస్ఎంబి 29 మీద మహేష్ బాబు గారి ఫ్యాన్స్ చాలా విపరీతమైన హోప్స్ అయితే పెట్టుకున్నారు. మీ వేలో మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా సూపర్ స్టార్ కదా ఆయన. ఇంత ముందు తీసిన మూవీస్ అన్ని కూడా చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు కూడా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయడం అనుకుంటాను. చూస్తే ఈ క్లిప్ వెనకాల చాలా కథ జరుగుతుంది అనుకుంటున్నారు. చాలా మంది చాలా కథలు జరిగినాయి అంటున్నారు. దీని గురించి ఏమంటారు? అంటే ఆ సీన్స్ ఏమైనా సరే మార్చే అవకాశం ఉందా? అంటే ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఏదైనా ఒక క్లిప్ లీక్ అయిందంటే ఆ క్లిప్ ని ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. బట్ ఏమో చూడాలి మరి, చేంజ్ చేస్తారో లేదో తెలియదు కానీ బట్ ఆ క్లిప్ చూస్తే మాత్రం ఓకే, మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనిపించింది నాకు. ఇప్పుడు వరకు అనిపించలేదా మీకు? అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఒక క్లిప్ లీక్ అయిన తర్వాత మనకు ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది కదా. సో అలా అనిపించింది. సినిమా స్టార్ట్ అయ్యి కూడా కొన్ని మంత్స్ అయితే దాటుతుంది తప్ప ఎటువంటి టైటిల్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ దగ్గరలో ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా ఈ 2025 లో? ఏమో తెలియదు, మరి చూడాలి. అంటే మూవీ అంతా అయిపోయిన తర్వాత కూడా కొంతమంది టైటిల్ నేమ్ పెట్టే వాళ్ళని చూస్తున్నాగా. రాజమౌళి గారి సినిమా అంటేనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మేబీ 3 to 4 years ఉండొచ్చు. హీరోయిన్ ఎవరు ఉంటారు అనుకునే మీ ఒపీనియన్? అంటే తెలుగు అమ్మాయినా? తెలుగు అమ్మాయి అయితేనే బాగుంటది కదా. ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేదానికంటే తెలుగు వాళ్ళు ఉంటే మనకు కూడా చూడడానికి బాగుంటది, అందుకనేసి. ఈసారి బాక్స్ ఆఫీస్ మహేష్ బాబు గారు ఖచ్చితంగా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.